ఎంపీ తేజస్వి సూర్యకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. తేజస్వి సూర్య లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించిన తేజస్వి కామెంట్స్ ను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. మరోవైపు తేజస్వి వ్యాఖ్యలను తెలంగాణ డిఎన్ఏ ఉన్న వాళ్లంతా ఖండించాలని డిమాండ్ చేశారు ఆయన. ఆ మాటలన్నింటినీ తేజస్వి ఏదైతే పార్లమెంట్లో ప్రసంగం సందర్భంగా చెప్పినాడో ఆ మాటలన్నింటినీ తొలగించాలని, అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలనే డిమాండ్ తెలంగాణ తరఫున చేస్తూ ఉన్నాం. తెలివిలేని ఒక వెధవ, మెదడు జ్ఞానము లేక తెలంగాణ విభజనను పాకిస్తాన్ భారత్ విభజనతోటి పోల్చి ఈరోజు ఈ భారతదేశంలో ప్రజాస్వామికంగా రాజ్యాంగ ప్రకారంగా లోక్సభ రాజ్యసభ పాస్ చేసినటువంటి బిల్లులను పార్లమెంటు వేదికగా అవమానపరుస్తుంటే తెలంగాణ నుంచి ఎంపికైన 8 మంది భారతీయ జనతా పార్టీల ఎంపులు చీము నెత్తురు లేకుండా వాటిని విని ఎంజాయ్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వింటే తెలంగాణ తల్లి రోధించేటువంటి పరిస్థితి ఉంది. అలా ఏ మాత్రం బాధ్యత ఉన్నా, తెలంగాణ రక్తమున్నా తేజస్వి గారు మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాదు, అమరవీరుల ఆత్మక్షోభని కాదు, అవమానపరచడమే కాదు, ఇలా తెలంగాణ యావత్ ఉద్యమ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా మాట్లాడినారు. ప్రతి ఒక్కరికి చురుకునైతుంది బిడ్డ, జాగ్రత్త. జ్ఞానం లేక అజ్ఞానంతో పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా తేజస్వి మాట్లాడుతున్నటువంటి మాటలు ఈరోజు దేశ ప్రజాస్వామ్యానికి అగౌరవం.